హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ప్రభావతి రవిని, శృతిని ఏంట్రా తొందరగా వచ్చారు అని చెప్పి అడుగుతుంది. మనోజ్ అన్నయ్య ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని త్వరగా ఇంటికి రమ్మన్నారమ్మా అని రవి చెప్పడంతో, ఇక అంటే సంతాన పాశుపతి హోమం ఫలించిందన్నమాట అని చెప్పి అనగానే, ఇక అంటే ఆ మనోజ్ గడు నెల తప్పాడా, వాడే బామ్మ ఆస్తి అంతా పొందబోతున్నాడా, అయినా నీ సంతోషం వాడు నెల తప్పాడని కాదులే, బామ్మ ఆస్తి అంతా వాడికే వెళ్తుందని అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక రవి అదేం కాదంట్లే అని చెప్పి అనగానే, అవునా అంటూ చాలా డల్గా అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది ప్రభావతి. ఇక తర్వాత మనోజ్ వస్తాడు. ఇక ఆగు ఆగు ఆగు, ముందు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని బాలు అంటూ ఉంటే, ఇప్పుడు దాకా గాడిదలు కాసావా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఇంతలో గాడిద ఇప్పుడే వచ్చింది అని బాలు అంటాడు. మనోజ్ గాడిద తమ్ముడిని ఏమంటాడ్రా అని అంటుంటే, తమ్ముడే అంటారా అని అంటూ ఉంటారు. ఇక తర్వాత ప్రభావతి వాళ్ళ ఆయన, ప్రభా నిన్ను రోజు ఆ 3 కోతుల బొమ్మల్ని చూడమన్నాను కదా అని చెప్పి సెటైర్ వేస్తాడు.